ఐపీఎల్లో 2025లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా గుజరాత్ జట్ల మధ్య 39వ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈడెన్ గార్డెన్స్లో గుజరాత్ తుఫాన్ పర్ఫార్మెన్స్ దెబ్బకు కేకేఆర్ జట్టు పరేషాన్ అయ్యి ఓటమి పాలైంది. ఈ ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ జట్టు అన్ని విభాగాలలో కూడా కోల్కతాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి కేకేఆర్ జట్టుని వాళ్ల సొంత గడ్డపై ఎక్కడా కోలుకోనీయకుండా దెబ్బ కొట్టింది. గుజరాత్ జట్టు అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి కోల్కతాపై 39 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో గిల్లు మరోసారి జిగేలనిపించే ఇన్నింగ్స్ ఆడగా బట్లర్, సాయి సుదర్శన్ మేము సైతమని తమ బ్యాటింగ్ పవర్ చూపించడంతో పాటు గుజరాత్ బౌలర్లు టాప్ క్లాస్ బౌలింగ్ చేయడంతో కోల్కతా చాప్టర్ క్లోజ్ అయింది. కోల్కతా జట్టులో టాప్ క్లాస్ స్పిన్ బౌలర్లు అయిన నరైన్, వరుణ్ చక్రవర్తులను ఎలా ఆడాలి అనే విషయంలో గుజరాత్ జట్టు పర్ఫెక్ట్ హోంవర్క్ చేసింది. ఈ ఇద్దరికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు అంటే గుజరాత్ జట్టు ఏ రేంజ్లో తమ ప్లానింగ్ను అమలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో గుజరాత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో చాలా పటిష్టంగా కనిపిస్తోంది. గుజరాత్ జట్టు బ్యాటింగ్ బలమంతా సాయి సుదర్శన్, గిల్, బట్లర్ ఈ ముగ్గురి దగ్గర ఉన్నప్పటికీ ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేయడంలో ప్రత్యర్థులు విఫలమవుతున్నారు. దీన్ని బట్టి ఈ ముగ్గురు ఎంత గొప్ప ఫామ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కూడా గుజరాత్ చాలా డేంజర్గా కనపడుతోంది. ఇక స్పిన్ విభాగంలో కూడా టాప్ క్లాస్ స్పిన్నర్లతో దుమ్ము లేపుతోంది. ఆశీష్ నెహ్రా దిశానిర్దేశంలో అద్భుతమైన అస్త్రాలను సిద్ధం చేసి ప్రత్యర్థులపై పక్క వ్యూహాలతో దాడులు చేస్తుంటే ప్రత్యర్థి జట్లు కకలావికలం అవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీజన్లో గుజరాత్ జట్టు ఊహించిన విధంగా అత్యంత డేంజర్ జట్టుగా మారి మ్యాచ్లు జరిగే కొద్దీ ప్రత్యర్థులను భయపెడుతూనే ఉంది. ప్రతి మ్యాచ్కు భయాన్ని పెంచుతూ పోతోంది. ఇక కోల్కతా జట్టు విషయానికి వస్తే ఆ జట్టు ఈ సీజన్లో అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. బౌలింగ్ విభాగం పర్వాలేదు అనిపించేలా ఉన్నా బ్యాటింగ్ విభాగం మాత్రం చాలా దరిద్రంగా ఉంది. ఆ జట్టులో ఉన్న టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఇలా ఏ ఆర్డర్ కూడా సరైన ఆర్డర్లో లేకపోవడంతో ఆ జట్టు టోటల్గా అవుట్ ఆఫ్ ఆర్డర్గా మారిపోయింది. అందుకే వరుసగా ఓటమి పాలవుతోంది. ఈ సీజన్లో కోల్కతా బ్యాటర్లలో కొద్దో గొప్ప బాగా ఆడుతున్న ఆటగాళ్లలో రఘువంశీ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి ఆటగాడిని ఈ మ్యాచ్లో ఏకంగా 9వ స్థానంలో బ్యాటింగ్కు పంపించింది కేకేఆర్ యాజమాన్యం. దీంతో చివర్లో రఘువంశీ సూపర్ హిట్టింగ్ చేసినా అతడిలో ఆడడానికి ఫైర్ ఉన్నా ఆడడానికి బంతులు లేకపోవడంతో అతడి అద్భుత ఫామ్ పెట్రోల్ అయిపోయిన BMW తయారైంది. ఇక పవర్ ప్లేలో అద్భుతంగా ఆడే సత్తా ఉన్న మొయిన్ అలీని 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. ఇలా కోల్కతా జట్టు విపరీతమైన వ్యూహాత్మక తప్పిదాలను చేసింది. దీన్ని బట్టి కోల్కతా ప్లానింగ్ ఎంత అధమ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్కు ముందు గుజరాత్ జట్టు 1వ స్థానంలో ఉండగా కోల్కతా జట్టు 7వ స్థానంలో ఉండేది. అయితే ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా తన మొదటి స్థానాన్ని గుజరాత్ జట్టు మరింత పదిలం చేసుకుంది. అదే సమయంలో కోల్కతా జట్టు విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఓడిపోవడం ద్వారా ఆ జట్టుకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అదేంటంటే ఆ జట్టు ఇప్పటికే 8 మ్యాచ్లు ఆడి 6 పాయింట్స్ మాత్రమే సాధించింది. ఆ జట్టుకి కేవలం 6 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో కనీసం 5 మ్యాచ్ల్లో కోల్కతా గెలిస్తేనే మిగతా ఏ జట్లపైనా ఆధారపడకుండా కోల్కతా ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం కోల్కతా జట్టు ఉన్న పరిస్థితుల్లో 5 మ్యాచ్ల్లో కోల్కతా జట్టు గెలవడం అనేది అసాధ్యం. కాబట్టి అనఫిషియల్గా ప్లే ఆఫ్స్ నుండి కోల్కతా జట్టు వైదొలిగింది అని చెప్పవచ్చు. టాస్ గెలిచిన కోల్కతా జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టుకు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఇద్దరూ కలిసి అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరు బ్యాటర్లు కోల్కతా బౌలర్స్ను ఒక ఆట ఆడుకున్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా అందరినీ సమర్థవంతంగా ఎదుర్కొని అదరగొట్టారు. కెప్టెన్ అజింక్య రహానే బౌలర్లను చాకచక్యంగా మారుస్తున్నా బౌలర్లు ఎంతగా కష్టపడినా అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలింది. కాకపోతే ఈ ఇద్దరు ఓపెనర్లు పవర్ ప్లేలో కాస్త నెమ్మదిగా ఆడారు. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు పవర్ ప్లేలో కేవలం 45 పరుగులు మాత్రమే సాధించింది. అయితే ఆ తర్వాత కొద్దిగా వేగం పెంచి పరుగులను రాబట్టింది. చూస్తుండగానే ఇద్దరు ఆటగాళ్లు మొదటి వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. 33 బంతుల్లో సాయి సుదర్శన్ అర్ధ సెంచరీ సాధించగా 34 బంతుల్లో శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 114 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 36 బంతుల్లో 144 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేసిన సాయి సుదర్శన్ రసెన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బట్లర్ అదే ఓవర్లో 3 బౌండరీలతో హ్యాట్రిక్ 4లు సాధించి కోల్కతా గుండెల్లో గుబులు పుట్టించాడు. ప్రారంభంలో ధాటిగా ఆడిన బట్లర్ ఆ తర్వాత కాస్త నెమ్మదించాడు. గిల్, బట్లర్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శుభ్మన్ గిల్ ఆరంభం నుండి కూడా అద్భుతంగా ఆడుతూ
సెంచరీ చేస్తాడు అని అనుకుంటున్న తరుణంలో 55 బంతుల్లో 165 స్ట్రైక్ రేట్తో 90 పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో వెనుదిరిగాడు. గిల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన తెవాటియా 0 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే చివర్లో అప్పటికే క్రీజులో ఉన్న జోస్ బట్లర్ బ్యాట్ కాస్త జులిపించి కొద్దిగా మెరిపించాడు. బట్లర్ 23 బంతుల్లో 178 స్ట్రైక్ రేట్తో 41 పరుగులు చేయగా కొత్తగా క్రీజులోకి వచ్చిన షారుఖ్ ఖాన్ 5 బంతుల్లో 11 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లకు గాను గుజరాత్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేయగలిగింది. కోల్కతా బౌలర్ల విషయానికొస్తే వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ ఈ ముగ్గురు కూడా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మిగిలిన బౌలర్లు ఎవరూ కూడా వికెట్లు దక్కించుకోలేదు. అదే సమయంలో అంత ఎకనామికల్గా కూడా బౌలింగ్ చేయలేదు. 199 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టుకు ఏమాత్రం మంచి ఆరంభం లభించలేదు. డికాక్ స్థానంలో ఓపెనర్గా వచ్చిన రహమనుల్లా గర్బాస్ రఫ్ఫాడించే బ్యాటింగ్తో దుమ్ములేపుతాడు అనుకుంటే 1 పరుగు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆరంభంలోనే వికెట్ కోల్పోవడంతో పాటు గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోల్కతా బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. పవర్ ప్లేలో మంచి ఆరంభాన్ని సాధించలేకపోయారు. ఇదే క్రమంలో పవర్ ప్లే ముగుస్తుంది అనగా 13 బంతుల్లో 17 పరుగులు చేసిన సునీల్ నరైన్ రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో కోల్కతా జట్టు 43 పరుగులకు 2 వికెట్లను కోల్పోయింది. గుజరాత్ ఫాస్ట్ బౌలర్లు అలానే స్పిన్ బౌలర్లు అద్భుతమైన ప్లానింగ్తో బౌలింగ్ చేసి కోల్కతా బ్యాటర్లకు ఎక్కడా షాట్లు ఆడే అవకాశం ఇవ్వలేదు. దీంతో అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్ ఇద్దరు కూడా వేగంగా పరుగులు సాధించలేకపోయారు. దీంతో కోల్కతా జట్టు సాధించాల్సిన రిక్వైర్డ్ రన్ రేట్ వేగంగా పెరగడం మొదలైంది. 10 ఓవర్లు ముగిసే సమయానికి కోల్కతా జట్టు 68 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గెలుపు కోసం కోల్కతా జట్టు సగటున ఓవర్కు 13కు పైగా పరుగులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. క్రీజులోకి వచ్చినప్పటి నుండి కూడా బ్యాటింగ్ చేయడానికి విపరీతంగా ఇబ్బంది పడిన వెంకటేష్ అయ్యర్ ఎట్టకేలకు స్కోరు వేగాన్ని పెంచాలని ఆతృతలో 19 బంతుల్లో 14 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎంతో ఓపికతో దిగిన కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేస్తూ మరో ఎండ్లో కోల్కతాను ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో అర్ధ సెంచరీ కూడా సాధించాడు. దీంతో కోల్కతా జట్టు 91 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. ఛేదించాల్సిన లక్ష్యం చాలా ఎక్కువగా ఉండడం, బంతులు తక్కువగా ఉండడం, చేతిలో వికెట్లు లేకపోవడంతో రహానే అవుట్ అయ్యే సమయానికి కోల్కతా ఓటమి ఖాయమైంది. ఇక మిగిలిన కోల్కతా బ్యాటర్లలో రింకు సింగ్ 14 బంతుల్లో 17 పరుగులు చేయగా యాండ్రూ రస్సెల్ 15 బంతుల్లో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రమన్దీప్ సింగ్ 1 పరుగు, మొయిన్ అలీ 0 పరుగులు చేసి సింగిల్ డిజిట్తో సమర శంఖం పూరించారు. ఇక చివర్లో వచ్చిన రఘువంశీ మాత్రం 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి కేక పుట్టించే హిట్టింగ్తో 13 బంతుల్లో 208 స్ట్రైక్ రేట్తో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కోల్కతా జట్టు 20 ఓవర్లకు గాను 159 పరుగులు చేసి 8 వికెట్లు నష్టపోయి 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, రషీద్ ఖాన్ అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేయడమే కాకుండా చెరకు 2 వికెట్లు దక్కించుకున్నారు. మిగిలిన బౌలర్లలో సుందర్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ దక్కించుకున్నారు. అలా కోల్కతా జట్టుని వారి సొంత గడ్డపై గుజరాత్ జట్టు అద్భుత పర్ఫార్మెన్స్తో మట్టి కరిపించి విజయ తీరాలకు చేరింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.